హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విజిఎస్ క్లాసెస్. ఈరోజు సెషన్లో మనం ఏపీ ఎఫ్పిఓ మెయిన్స్ అండ్ థానేదార్ యొక్క పేపర్ 2 జనరల్ సైన్స్ సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ యూనిట్ 2 లివింగ్ వరల్డ్ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, న్యూట్రిషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్. న్యూట్రిషన్ డెఫినేషన్ అడుగుతున్నారు. రెస్పిరేషన్ ప్రాసెస్ ఆఫ్ ఆబ్టైనింగ్ ఫుడ్ ఫర్ ఎనర్జీ అండ్ గ్రోత్, రిమూవల్ ఆఫ్ వేస్ట్ or transport of materials. Answer is second option, process of obtaining food for energy and growth. మనం న్యూట్రిషన్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్ ఫుడ్ని తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఎనర్జీ ఆబ్టైన్ చేసుకొని గ్రోత్ అనేది జరుగుతాయి. ఈ ప్రాసెస్నే మనం ఏమంటాం, న్యూట్రిషన్ అంటాం. దీన్ని షార్ట్కట్ ఫామ్లో ప్రాసెస్ ఆఫ్ ఆబ్టైనింగ్ ఫుడ్ ఫర్ ఎనర్జీ అండ్ గ్రోత్ అని ఇచ్చారు. ఓకే, answer is second option. Next question, energy required for life activities comes from. మన లైఫ్ యాక్టివిటీస్ అనేవి మనం జరుపుకోవడం కోసం మనకి ఎనర్జీ అనేది దేని నుంచి వస్తుంది? వాటర్, మినరల్స్, ఫుడ్ ఆర్ ఆక్సిజన్? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఫుడ్. ఫుడ్లో మనకి ఏముంటుంది? ఫుడ్ అంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి మనం తీసుకుంటాం. వీటిలో కెమికల్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఈ కెమికల్ ఎనర్జీ అనేది రెస్పిరేషన్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యి మనకి ఎనర్జీగా వచ్చి మన యాక్టివిటీస్ అనేది పర్ఫామ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఫుడ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ లైఫ్ ప్రాసెస్? లైఫ్ ప్రాసెస్ ఏది కాదు అని అడుగుతున్నారు. న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఫోటోసింథసిస్? ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనేది మన యొక్క లైఫ్ ప్రాసెస్ కాదు. ఓకే, మిగిలిన మూడు కూడా మనలో జరిగే లైఫ్ ప్రాసెసెస్. ఓకే, అండ్ నెక్స్ట్, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఈస్ సీన్ ఇన్. మనకి న్యూట్రిషన్ 2 టైప్స్. ఒకటి వచ్చేసి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ ఇంకోటి వచ్చేసి హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే మనం ఓన్గా ఫుడ్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకుంటే దాన్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. వేరే వాటి మీద డిపెండ్ అయ్యి దాని ఫుడ్ అనేది అది ఆబ్టైన్ చేసుకుంటే దాన్ని మనం హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. వీటికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. మనకు అడిగిన ఎగ్జాంపుల్ ఏంటి? ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ వచ్చేసి ఆన్సర్ థర్డ్ ఆప్షన్, గ్రీన్ ప్లాంట్స్. ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ అనేది చేసి ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి ఇవి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ యొక్క ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్ ఆర్. ఫోటోసింథసిస్ జరపడానికి రా మెటీరియల్స్ ఏంటి అంటే ఆ ప్రాసెస్ అనేది జరగడానికి ప్లాంట్స్కి ఏమేమి కావాలి? ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, నైట్రోజన్ అండ్ మినరల్స్ ఆర్ ఆక్సిజన్ అండ్ సన్లైట్? సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో గ్లూకోజ్ అనేది మనకి బై ప్రోడక్ట్. ఇటు పక్కన వాటిని మనం బై ప్రోడక్ట్స్ అంటాం అండ్ అది జరపడానికి యూజ్ చేసే వాటిని మనం రా మెటీరియల్స్ అంటాం. ఓకే, మనకి గ్లూకోజ్ అనేది బై ప్రోడక్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కలిసి సన్లైట్ని యూజ్ చేసుకొని మనకి గ్లూకోజ్ నథింగ్ బట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఇది మనకి ఫోటోసింథసిస్ యొక్క రియాక్షన్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోఫిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్. క్లోరోఫిల్ ఏ సెల్ ఆర్గానల్లో ఉంటుంది? మైటోకాండ్రియా, రైబోజోమ్, క్లోరోప్లాస్ట్ ఆర్ వాక్యూల్స్? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో మనకి క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఈ క్లోరోఫిల్ లైట్ అబ్జర్వ్ చేసుకొని ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్ ఈస్. ప్లాంట్స్ ఫుడ్ని ఏ ఫామ్లో స్టోర్ చేసుకుంటాయి అని అడిగారు. గ్లైకోజన్, సెల్యులోజ్, స్టార్చ్ ఆర్ సుక్రోస్? ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, స్టార్చ్. ప్లాంట్స్ అనేవి ఫుడ్ని స్టార్చ్ ఫామ్లో స్టోర్ చేసుకుంటాయి అండ్ యానిమల్స్ వచ్చేసి ఫుడ్ని గ్లైకోజన్ ఫామ్లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్టొమాటా హెల్ప్స్ ఇన్. మనకి స్టొమాటా అనేది ప్లాంట్ లీవ్స్లో దేనికి హెల్ప్ అవుతుంది? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, గ్యాస్ ఎక్స్చేంజ్, అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ ఆర్ ట్రాన్స్పిరేషన్ ఓన్లీ? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, గ్యాస్ ఎక్స్చేంజ్. స్టొమాటో అనేవి మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎంటర్ అవ్వడానికి అండ్ ఆక్సిజన్ అనేది ఎగ్జిట్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యేవి ఈ స్టొమాటో. ఈ ప్రాసెస్ని మనం గ్యాస్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్, గాడ్ సెల్స్ రెగ్యులేట్. ఈ స్టొమాటోలో ఉన్న గాడ్ సెల్స్ దేన్ని రెగ్యులేట్ చేస్తాయి? ఫోటోసింథసిస్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో, రెస్పిరేషన్ ఆర్ వాటర్ అబ్జార్ప్షన్? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. ఈ స్టొమాటోని ఓపెన్ అవ్వడానికి, క్లోజ్ అవ్వడానికి నథింగ్ బట్ గ్యాస్ ఎక్స్చేంజ్ అప్పుడు, వాటర్ లాస్ అప్పుడు ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యేది ఈ గాడ్ సెల్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డెజర్ట్ ప్లాంట్స్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ మెయిన్లీ డ్యూరింగ్. డెజర్ట్ ప్లాంట్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ని ఏ టైంలో అబ్జర్వ్ చేసుకుంటాయి? డే, నైట్, ఈవినింగ్ ఆర్ మార్నింగ్? ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, నైట్. సో ఇందులో మన ఎక్స్ప్లెనేషన్ చూస్తే డెజర్ట్ ప్లాంట్స్ అని వాటిని మనం క్యాంప్ ప్లాంట్స్ అంటాం. ఈ క్యాంప్ ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ని నైట్ టైం చేస్తాయి అండ్ రెస్పిరేషన్ని డే టైం చేస్తాయి. ఓకే. ఫోటోసింథసిస్ని నైట్ టైం చేస్తాయి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని ఇవి ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాయి అంటే నైట్ టైం అబ్జర్వ్ చేసుకుంటాయి. అదే మనకి నార్మల్ ప్లాంట్స్లో అయితే, C3 ప్లాంట్స్లో అయితే ఇది రివర్స్ ఉంటుంది. ఫోటోసింథసిస్ మార్నింగ్ జరుగుతుంది, రెస్పిరేషన్ నైట్ టైంలో జరుగుతుంది. మనకి డెజర్ట్ ప్లాంట్స్ అడిగారు. డెజర్ట్ ప్లాంట్స్ అంటే క్యాంప్ ప్లాంట్స్ కాబట్టి ఇవి కార్బన్ డైఆక్సైడ్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాయి? నైట్ టైం అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ మీన్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? వేరే ఆర్గానిజమ్స్ పైన ఫుడ్ కోసం డిపెండ్ అయితే దాన్ని మనం హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్ ఆబ్టైన్ ఫుడ్ బై. సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్ ఫుడ్ ఎలా తయారు చేసుకుంటాయి? ఇంజెస్టింగ్ ఫుడ్, అబ్జార్బింగ్ డెడ్ మ్యాటర్, ఫోటోసింథసిస్ ఆర్ పారాసైటిజం? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, అబ్జార్బింగ్ డెడ్ మ్యాటర్. ఈ డెడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద ఎంజైమ్స్ని సెక్రెట్ చేసి అందులో ఉన్న డిజాల్వ్డ్ న్యూట్రియంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ డిజాల్వ్డ్ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకొని వాటి ఫుడ్ని అవి తీసుకుంటాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గానిజం షోస్ పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైటిక్ న్యూట్రిషన్ యొక్క ఎగ్జాంపుల్? ఈస్ట్, అమీబా, కస్కిటా ఆర్ ఆల్గే? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, కస్కిటా. ఈ కస్కిటా మనకి ఫుడ్ని హోస్ట్ ప్లాంట్ బట్ వేరే ప్లాంట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ హోస్ట్ ప్లాంట్ని మీద డిపెండ్ అయ్యి దాన్ని హార్మ్ చేసి దాని ఫుడ్ అనేది ఆబ్టైన్ చేసుకుంటే దాన్ని మనం పారాసిటిజం అంటాం. దాన్ని ఆబ్టైన్ న్యూట్రిషన్ తీసుకుంటుంది కాబట్టి పారాసిటిక్ న్యూట్రిషన్ అంటాం. ఈ పారాసిటిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ ప్లాంట్ వచ్చేసి కస్కిటా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అమీబా క్యాప్చర్స్ ఫుడ్ యూజింగ్. అమీబా ఫుడ్ని ఏ ఆర్గనల్ ద్వారా తీసుకుంటుంది? సీలియా, ఫ్లాజెల్లా, సూడోపోడియా ఆర్ టెంటకల్స్? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, సూడోపోడియా. అమీబా సూడోపోడియాని ఫామ్ చేసుకొని ఆ ఫుడ్ని సరౌండ్ చేసుకొని ఫుడ్ పార్టికల్స్ని ఎంగల్ఫ్ చేసుకుంటుంది. ఓకే. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, సూడోపోడియా. నెక్స్ట్ క్వశ్చన్, డైజెషన్ ఇన్ అమీబా అక్కర్స్ ఇన్. అమీబాలో డైజెషన్ ఏ పార్ట్లో జరుగుతుంది? సైటోప్లాజం, ఫుడ్ వాక్యూల్, న్యూక్లియస్ ఆర్ సెల్ మెంబ్రేన్? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, ఫుడ్ వాక్యూల్. ఫుడ్ వాక్యూల్లో మనకి అమీబాలో డైజెషన్ అనేది జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, న్యూట్రిషన్ ఇన్ గ్రాస్ హోపర్ ఈస్. గ్రాస్ హోపర్లో ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ మనం చూస్తాం? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, హోలోజోయిక్ న్యూట్రిషన్ వచ్చేసి మనం గ్రాస్ హోపర్లో చూస్తాం. అంటే ఏంటి అంటే సాలిడ్ ఫుడ్ పార్టికల్స్ అనేవి ఏవైతే ఉంటాయి ఈ సాలిడ్ ఫుడ్ పార్టికల్స్ని అది ఇంజెస్ట్ చేసుకొని లోపల డైజెషన్ అనేది ఇంటర్నల్గా చేస్తే దాన్ని మనం హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ గ్రాస్ హోపర్. ఓకే. సో చిన్న అనౌన్స్మెంట్, మనకి మన BGS క్లాసెస్లో AP FPO మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ రాస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి ఆర్ బెనిఫిట్ ఏంటి అంటే
మీకు మీ అనలైజేషన్ అనేది తెలుస్తుంది. అంటే ఎన్ని కరెక్ట్స్ పెడుతున్నాం, ఎన్ని తప్పులు పోతున్నాయి, మనకి నెగిటివ్ మార్క్స్ వల్ల మనం ఎంత కిందకి వెళ్ళిపోతున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్లో ఫేస్ చేసే ఉంటారు. కరెక్ట్స్ ఎక్కువైనా కానీ మళ్ళీ దాంతోపాటు నెగిటివ్స్ అనేది ఎక్కువ అయ్యడం వల్ల వచ్చిన మార్క్స్ కూడా తగ్గిపోతుంటాయి. ఈ నెగిటివ్స్ తగ్గించుకొని మన అక్యూరసీని పెంచుకోవడం కోసం ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి మెయిన్లీ మెయిన్స్ టాపిక్ అండ్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం మనకి 1000+ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మనకి మొత్తం 9 యూనిట్స్ ఉన్నాయి. ఈ 9 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్లో 100 క్వశ్చన్స్, టోటల్గా 900 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో 4 ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తాం కాబట్టి టోటల్గా మనకి 1000+ క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడం వల్ల ఇది మీరు ఒరిజినల్ ఎగ్జామ్గా ఫీల్ అయ్యి రాస్తే మీకు మనకి ఎన్ని కరెక్ట్స్ అవుతున్నాయి, ఎన్ని తప్పులు అవుతున్నాయి, మన నెగిటివ్ మార్క్స్ వల్ల మన ర్యాంక్ ఎంత కిందకు వచ్చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే అందరూ రాస్తుంటారు కాబట్టి అందరితో మీరు మీ ర్యాంక్ని అండ్ మీ మార్క్స్ని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ టెస్ట్ సిరీస్లో మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఒక్కొక్క టాపిక్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఈ టెస్ట్ సిరీస్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. అండ్ ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వేరే టాపిక్స్ గురించి ఈ కింద ఉన్న నెంబర్ 6281171197కి వాట్సాప్ చేయండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఫారెస్ట్ సెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ FBO పేపర్ 2 జనరల్ సైన్స్ పేపర్ కంప్లీట్ క్లాసెస్. ఈ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 40 అవర్ క్లాసెస్. ఓకే, అండ్ ఈ క్లాసెస్ని మీరు 10 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇది ఎలాగా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో కంప్లీట్ 40 అవర్స్ అనేవి ఉంటాయి. సో లైవ్ యూనిట్స్ 9 యూనిట్స్, కంప్లీట్ మెయిన్ సిలబస్ 9 యూనిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈచ్ క్లాస్లో మీకు మెయిన్స్ ఫోకస్డ్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రతి క్లాస్ యొక్క నోట్స్. అండ్ ఈ 40 అవర్స్ క్లాసెస్లో మీకు మొత్తం 50 మార్క్స్ జనరల్ సైన్స్ అనేది కవర్ అవుతుంది. సో ఇది మీరు ఎలా చేస్తారు అంటే, సో మనకి 40 అవర్స్ క్లాసెస్ ఉన్నాయి. దీన్ని మనం 20 అవర్స్ అంటే 2 టైమ్స్ స్పీడ్ చేసుకుంటే మనం ఈ క్లాసెస్ అనేవి 20 అవర్స్లో మనకి కంప్లీట్ అయిపోతాయి. ఈ 20 అవర్స్ క్లాసెస్ని మీరు 10 డేస్లో కంప్లీట్ చేయాలి. ఎలాగా అంటే, సో మార్నింగ్ 1 అవర్ చూడండి, అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 1 అవర్ క్లాస్ చూడండి. ఇలా మనకి డైలీ 2 అవర్స్ అనేది కంప్లీట్ అవుతాయి. 2 అవర్స్ డైలీ 10 డేస్ మీరు చదివితే కంప్లీట్గా 20 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా 2 టైమ్స్ స్పీడ్లో చూస్తే. సో నథింగ్ బట్ మీకు 10 డేస్లో సో రేపటి నుంచి ఆర్ ఎల్లుండి నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకున్న ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు మీకు FBO కంప్లీట్ క్లాసెస్ జనరల్ సైన్స్ క్లాసెస్ రివిజన్ అనేది అయిపోతుంది. తర్వాత మీరు ఈజీగా ఒక 2 to 3 టైమ్స్ రివిజన్ అనేది చేసుకోవచ్చు మెటీరియల్లీ. సో ఈ క్లాసెస్ వచ్చేసి 549 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో. అండ్ ఈ కోడ్ అనేది అవసరం లేదు. సో స్టూడెంట్స్ చాలామంది కోడ్ అప్లై చేయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారని కోడ్ తీసేసాం. సో డైరెక్ట్గా 549కి అవైలబుల్గా ఉంది. ఓకే, మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ కిందున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఆర్ మీరు ఏమైనా డౌట్స్ అడగాలి అనుకున్నా, వేరే టాపిక్స్ యొక్క డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ ఫ్రీ కంటెంట్ ఏమొస్తుంది అంటే, క్లాసెస్ కాకుండా మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నోట్స్ అండ్ పేపర్ 1 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో 600 క్వశ్చన్స్, ఇది కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఏపీ కరెంట్ అఫైర్స్, అది 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ జనవరి టు డిసెంబర్ 2025 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీకు 149 రూపీస్కే మనకి అవైలబుల్గా ఉంది. బోత్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇది అవైలబుల్గా ఉంది. ఓకే, ఇందులో మనకి రీసెంట్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్, కల్చరల్ ఈవెంట్స్, ఎన్విరాన్మెంట్ అప్డేట్స్ అండ్ మనకి అపాయింట్మెంట్స్ అండ్ అవార్డ్స్ అనేవి కూడా ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. ఇది మనకి ఏపీ FBO FSOకే కాకుండా కంప్లీట్ 21 నోటిఫికేషన్స్కి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే,
ఇది పర్చేస్ చేయాలనుకున్నా కూడా కిందున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ ఎస్ఏ. సో ఇది మనకి క్వాలిఫైయింగ్ పేపర్. ఇది మేజర్ రోల్ అనేది మనకి ప్లే చేస్తుంది. ఈ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా మనకి బోత్ తెలుగులో అవైలబుల్గా ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకి ఉన్న టాపిక్స్ ప్రకారం ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ మీద 10 ఎస్సేస్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద 10 ఎస్సేస్ అండ్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు డూస్ అండ్ డోంట్స్ అంటే మనం ఎలా రాయాలి ఎలా రాయకూడదు అనేది కూడా మీకు దీంతోపాటు ఎక్స్ట్రా మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్. ఎగ్జామ్కి వెళ్ళే ఒక 1 అవర్ ముందు కానీ లేదా 1 డే ముందు కానీ మీరు ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఉన్న ఈ 2 టాపిక్స్లో నుంచి కంప్లీట్గా ఆ టాపిక్స్ యొక్క ఇన్డెప్త్ మ్యాటర్ అండ్ పాలసీస్ ఆర్ స్కీమ్స్ కానీ అండ్ సెంట్రల్ రిలేటెడ్ డేటా అండ్ స్టేట్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో ఈ టాపిక్స్ గురించి ఈ మొత్తం కంప్లీట్ మ్యాటర్ అనేది మీకు ఈ ఎస్ఏస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఎస్ఏస్ కూడా మనకి 149 రూపీస్ అండి జనరల్గా. సో ఆఫర్లో 99 రూపీస్లో ఉన్నాయి. సో ఎవరెవరైతే మేము ఒకసారి ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్ చూసుకోవాలి అనుకున్నా, డూస్ అండ్ డోంట్స్ అనేవి తెలుసుకోవాలనుకున్నా, ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేయాలనుకుంటే ఈ ఎస్ఏస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికోసం కూడా ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ సెషన్, హ్యూమన్ డైజెషన్ బిగిన్స్ ఇన్. హ్యూమన్ డైజెషన్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే స్టార్ట్ అయ్యే పాయింట్ అడుగుతున్నారు. స్టమక్, మౌత్, స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ ఇసోఫాగస్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ మౌత్. మౌత్లోనే మనకి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే మనకి మౌత్లోనే సెలైవరీ అమైలేస్ ఎంజైమ్ అనేది రిలీజ్ అయ్యి మన డైజెషన్ని మౌత్లోనే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఇస్. మన ఎలిమెంటరీ కెనాల్లో లాంగెస్ట్ పార్ట్ ఏది? స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ ఇసోఫాగస్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అనేది మనకి లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. ఎందుకు అంటే ఇది లాంగ్ అండ్ హాలోగా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అనే దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, బైల్ జ్యూస్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై. మన బాడీలో బైల్ జ్యూస్ని ఏ ఆర్గాన్ ప్రొడ్యూస్ చేస్తుంది? ప్యాంక్రియాస్, లివర్, స్టమక్ ఆర్ గాల్ బ్లాడర్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ లివర్. లివర్ మనకి బైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైల్ ఫ్యాట్ డైజెషన్లో మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఈ బైల్ జ్యూస్ మీద అయినా అడగచ్చు, ఏది ప్రొడ్యూస్ చేస్తుంది అని అన్న అడగచ్చు, లేదా బైల్ జ్యూస్ దేనికి హెల్ప్ అవుతుంది అని అన్న అడగచ్చు. దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఫ్యాట్ డైజెషన్. ఏ ఆర్గాన్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే లివర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రెస్పిరేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్. రెస్పిరేషన్ యొక్క డెఫినేషన్: బ్రీతింగ్, ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ టు రిలీజ్ ఎనర్జీ, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఇన్హలేషన్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ టు రిలీజ్ ఎనర్జీ. నథింగ్ బట్ కంప్లీట్ గ్లూకోజ్ అనేది ఆక్సిడైజ్ అనేది జరిగి మనకి ఎనర్జీ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని మనం రెస్పిరేషన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏరోబిక్ రెస్పిరేషన్ రిక్వైర్స్. ఏరోబిక్ రెస్పిరేషన్ జరగాలంటే మనకి ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ ఆర్ హైడ్రోజన్. ప్రీవియస్ సెషన్లోనే మనం డిస్కస్ చేసాం. ఏరోబిక్ రెస్పిరేషన్ జరగాలి అంటే మనకి ఆక్సిజన్ అనేది ఉండాలి. ఆక్సిజన్ లేకపోతే దాన్ని మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్, ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈస్. ఎనరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది? మోర్ కంపేర్డ్ టు ఏరోబిక్ ఆర్ ఈక్వల్, లెస్ ఆర్ జీరో. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ లెస్ ఎనర్జీ అనేది మనకి రిలీజ్ అవుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్తో కంపేర్ చేస్తే. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ప్లాంట్స్ రెస్పిరేషన్ అక్కర్స్ మెయిన్లీ త్రూ. ప్లాంట్స్లో రెస్పిరేషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది? ఆప్షన్ రూట్స్, స్టొమాటా, లీవ్స్ ఆర్ ఫ్లవర్స్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ స్టొమాటా. స్టొమాటా ద్వారా మనకి ప్లాంట్స్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ వార్మ్స్ రెస్పైర్ త్రూ. ఎర్త్ వార్మ్స్ లో రెస్పిరేషన్ ఏ ఆర్గాన్ ద్వారా జరుగుతుంది? గిల్స్, లంగ్స్, స్కిన్ ఆర్ ట్రాకియా? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ స్కిన్. స్కిన్ ద్వారా మనకి ఎర్త్ వార్మ్స్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో మాయిస్ట్ స్కిన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఎర్త్ వార్మ్స్లో డిఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకే, ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫిషెస్ రెస్పైర్ త్రూ. ఫిషెస్లో రెస్పిరేషన్ దేని ద్వారా జరుగుతుంది? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ గిల్స్ ద్వారా మనకి ఫిషెస్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనే దాన్ని ఈ గిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాయి. ఓకే, ఇలా రెస్పిరేషన్ అనేది ఫిషెస్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సెక్ట్స్ రెస్పైర్ త్రూ. ఇన్సెక్ట్స్లో రెస్పిరేషన్ ఏ ఆర్గాన్ ద్వారా జరుగుతుంది? లంగ్స్, గిల్స్, స్కిన్ ఆర్ ట్రాకియల్ సిస్టమ్? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ట్రాకియల్ సిస్టమ్. ఈ ట్రాకియల్ సిస్టమ్ ద్వారా ఇన్సెక్ట్స్లో రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్, నథింగ్ బట్ ఈ ట్రాకియాస్ ఏవైతే ఉంటాయో ఇవి ఆక్సిజన్ని డైరెక్ట్గా టిష్యూస్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లంగ్స్ అక్కర్స్ ఇన్. లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది? ఏ పార్ట్లో జరుగుతుంది? ఆప్షన్ బ్రాంకై, ట్రాకియా, ఆల్వియోలై ఆర్ లారినెక్స్? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఆల్వియోలై. మనకి లంగ్స్ లోపల ఆల్వియోలై అనేవి ఉంటాయి. ఈ ఆల్వియోలైలో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. వీటికి థిన్ వాల్స్ అనేవి ఉంటాయి ఈ ఆల్వియోలైకి. ఓకే, ఈ థిన్ వాల్స్ ద్వారా మనకి లంగ్స్లో ఈ ఆల్వియోలై ద్వారా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరిగి బ్లడ్ సప్లై అనేది కూడా బాగా జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆల్వియోలై ఆర్ సూటబుల్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్ బికాస్. వీటిలోనే గ్యాస్ ఎక్స్చేంజ్ ఎందుకు జరుగుతుంది? థిక్ వాల్స్, స్మాల్ నెంబర్, లార్జ్ సర్ఫేస్ ఏరియా అండ్ నో బ్లడ్ సప్లై? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ లార్జ్ సర్ఫేస్ ఏరియా. ఈ ఆల్వియోలై అనేది థిన్గా ఉండి అండ్ ఇవి లార్జ్ సర్ఫేస్ ఏరియాలో ఉంటాయి. అంటే ఎక్కువ ఏరియాలో ఈ ఆల్వియోలై అనేది ఉండడం వల్ల మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది బాగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈస్ నీడెడ్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ బికాస్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ డిఫ్యూజన్ ఈస్ ఇన్సఫిషియంట్. ఎందుకంటే డిఫ్యూజన్ ఒక్కటే మనకి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎందులో ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది. ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఓన్లీ డిఫ్యూజన్ మాత్రమే దానికి కావాల్సిన ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని సప్లై చేయలేదు. కాబట్టి దీనికోసం సపరేట్గా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మనకి ఉంటుంది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్, ఎక్స్క్రీషన్ ఈస్ రిమూవల్ ఆఫ్. ఎక్స్క్రీషన్ దేన్ని రిమూవ్ చేస్తుంది? అన్డైజెస్టెడ్ ఫుడ్, వేస్ట్ ప్రోడక్ట్స్, ఆక్సిజన్ ఆర్ న్యూట్రియంట్స్? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఎక్స్క్రీషన్ వేస్ట్ ప్రోడక్ట్స్ని మన బాడీలో నుంచి రిమూవ్ చేస్తుంది, లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ యూరియా. ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ యూరియాని రిమూవ్ చేయడానికి మనకి ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ ప్రాసెస్లో వేస్ట్ ప్రోడక్ట్? ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, డైజెషన్ ఆర్ ట్రాన్స్పిరేషన్? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ రెస్పిరేషన్. రెస్పిరేషన్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది వేస్ట్ ప్రోడక్ట్ అవుతుంది. అదే ఫోటోసింథసిస్లో మనకి రా మెటీరియల్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, రెస్పిరేషన్లో ఏం చేస్తాం మనం? O2ని కన్జ్యూమ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసేస్తాం. కాబట్టి రెస్పిరేషన్లో వేస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, ఫోటోసింథసిస్లో వచ్చేసి యూస్ఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పిగ్మెంట్ ఈస్ ద చీఫ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్? క్లోరోఫిల్ బి, క్యారోటిన్, xanthophyll ఆర్ క్లోరోఫిల్ ఏ? ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ క్లోరోఫిల్ ఏ. మనకి ఫోటోసింథసిస్ చేయడానికి చీఫ్ పిగ్మెంట్ ఏది అంటే క్లోరోఫిల్ ఏ. ఎందుకంటే ఇది డైరెక్ట్గా లైట్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి మ్యాక్సిమం లైట్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ఆక్సిజన్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ కమ్స్ ఫ్రమ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ వాటర్.
ఓకే. అండ్ నెక్స్ట్ లైట్ రియాక్షన్ అకర్స్ ఇన్, లైట్ రియాక్షన్ ఏ ఆర్గనల్లో జరుగుతుంది? స్ట్రోమా, థైలకాయిడ్ మెంబ్రెయిన్, సైటోప్లాజం ఆర్ న్యూక్లియస్? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, థైలకాయిడ్ మెంబ్రెయిన్. మన క్లోరోప్లాస్ట్ లోపల ఉన్న ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో మనకి లైట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డార్క్ రియాక్షన్ అక్కర్స్ ఇన్, ఫోటోసింథసిస్లో మనకి లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ రెండు జరుగుతాయి. లైట్ రియాక్షన్ మనకి థైలకాయిడ్స్లో జరుగుతుంది. అండ్ కమింగ్ టు డార్క్ రియాక్షన్ వచ్చేసి మనకి స్ట్రోమాలో జరుగుతుంది. ఓకే. కరెక్ట్ ఆప్షన్ ఇస్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఇన్ C3 plants ఈస్, C3 plantsలో వచ్చే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏంటి? ఆక్సాలోఅసిటిక్ యాసిడ్, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, RUBP ఆర్ గ్లూకోజ్? RUBP అంటే నథింగ్ బట్ రిబ్యులోస్ బైఫాస్ఫేట్ని RUBP అంటాం. ఓకే. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఎందుకు అంటే మనకి C3 ప్లాంట్స్లో ఫామ్ అయ్యే ఫస్ట్ కాంపౌండ్, అంటే ఇందులో 3 కార్బన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటిని మనం C3 ప్లాంట్స్ అంటాం. అండ్ ఇందులో మనకు వచ్చే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏంటి? ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. దీన్నే షార్ట్కట్లో PGA అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఇన్ C4 ప్లాంట్స్ అంటే ఏమవ్వాలి? ఇక్కడ 4 కార్బన్ కాంపౌండ్ అనేది మనకు ఫామ్ అయితే వాటిని C4 ప్లాంట్స్ అంటాం. ఈ 4 కార్బన్ కాంపౌండ్ ఏంటి? OAA, ఆక్సాలోఅసిటిక్ యాసిడ్. ఓకే. ఇది మనకి C4 ప్లాంట్స్లో ఫామ్ అయ్యే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఇన్ కాల్విన్ సైకిల్ ఇస్, కాల్విన్ సైకిల్లో కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరగడానికి మనకి హెల్ప్ అయ్యే ఎంజైమ్ ఏంటి? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, రుబిస్కో. రుబిస్కో మనకి కార్బాక్సిలేషన్ అంటే రుబిస్కో కెటలైజేషన్ అనేది జరిపి RUBPని కెటలైజ్ చేస్తుంది కాల్విన్ సైకిల్. ఓకే. అండ్ నెక్స్ట్ C4 ప్లాంట్స్ అవాయిడ్ ఫోటో రెస్పిరేషన్ డ్యూ టు, C4 ప్లాంట్స్ ఫోటో రెస్పిరేషన్ని చేయవు దేనికి? డ్యూ టు absence ఆఫ్ ఆక్సిజన్, హై కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, లో టెంపరేచర్ ఆర్ ల్యాక్ ఆఫ్ రుబిస్కో? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, C4 ప్లాంట్స్. C4 ప్లాంట్స్లో మనకి క్రాన్స్ అనాటమీ అనేది ఉంటుంది. ఇందులో సపరేట్గా మీసోఫిల్ సెల్స్ అండ్ బండిల్ షీత్ సెల్స్ అనేవి మనకి సపరేట్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బండిల్ షీత్ సెల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్, బండిల్ షీత్ సెల్స్ మనకి ఏ ప్రాసెస్కి హెల్ప్ అవుతాయి? రెస్పిరేషన్, ట్రాన్స్పిరేషన్, కాల్విన్ సైకిల్ ఆర్ లైట్ రియాక్షన్? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, కాల్విన్ సైకిల్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ వాస్ ప్రపోజ్డ్ బై, లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ని ఎవరు ప్రపోజ్ చేశారు? కాల్విన్, బ్లాక్మెన్, సాక్స్ ఆర్ ఎంగెల్మెన్? ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, బ్లాక్మెన్. బ్లాక్మెన్ మనకి లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోటోసింథసిస్ రేట్ ఇంక్రీజెస్ విత్ లైట్ ఇంటెన్సిటీ అంటిల్, ఫోటోసింథసిస్ రేట్ అనేది లైట్ ఇంటెన్సిటీని బట్టి ఇంక్రీజ్ అవుతుంది. అది ఏ పాయింట్ వరకు ఇంక్రీజ్ అవుతుంది? compensation point, saturation point, critical point or 0 point? ఆన్సర్ ఈస్ సాచురేషన్ పాయింట్. ఈ సాచురేషన్ పాయింట్ వరకే మనకి ఫోటోసింథసిస్ రేట్ అనేది లైట్ ఇంటెన్సిటీతో పాటు ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ తర్వాత మనకి లైట్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయినా ఫోటోసింథసిస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. దాన్నే మనం సాచురేషన్ పాయింట్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్, విచ్ ఈస్ నాట్ అన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్, ఫోటోసింథసిస్ని ఎఫెక్ట్ చేయని ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏది కాదు అని అడిగారు. లీఫ్ సైజ్, క్లోరోఫిల్ కంటెంట్, టెంపరేచర్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. అంటే కిందన్న ఆప్షన్స్లో మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. కిందన్న వాటిలో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఇది టెంపరేచర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏటీపీ అండ్ NADPH ఆర్ యూజ్డ్ ఇన్, ఏటీపీ అండ్ లైట్ రియాక్షన్లో మనకి ఎండ్ ప్రోడక్ట్స్గా వచ్చిన ఏటీపీ అండ్ NADPHని ఇందులో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ కాల్విన్ సైకిల్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ కాల్విన్ సైకిల్లో లైట్ రియాక్షన్లో వచ్చిన ఎండ్ ప్రోడక్ట్స్ని మనం కాల్విన్ సైకిల్ నథింగ్ బట్ డార్క్ రియాక్షన్లో ఈ రెండింటిని యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ రోల్ ఆఫ్ ఏటీపీ సింథేసిస్, ఏటీపీ సింథేసిస్ యొక్క మెయిన్ రోల్ ఏంటి? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఏటీపీ ఫార్మేషన్. ఏటీపీని ఫామ్ చేయడానికి ఏటీపీ సింథేస్ మనకి యూజ్ అవుతుంది.
Next question, exchange of gases in unicellular organisms occurs by. యూనిసెల్యులర్ ఆర్గానిజంలో గ్యాస్ ఎక్స్చేంజ్ దేని ద్వారా జరుగుతుంది? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, డిఫ్యూజన్, సర్క్యులేషన్ ఆర్ రెస్పిరేషన్ ఆర్గాన్స్. ఆన్సర్ ఇస్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ ద్వారా మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ స్మాల్ సైజ్లో ఉంటాయి కాబట్టి డిఫ్యూజన్ ద్వారా వీటిలో గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. Okay, this is all for today guys. Subscribe for more revision videos and thank you for watching. See you all tomorrow.